అందరికీ ఉద్యమ జైవ్యంలో ఈరోజు ఎన్ఎన్ మీడియా ద్వారా తెలుగు సమాజం ముందుకు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో దయ్యాలే వేదాలు వల్లిస్తున్న విధంగా నిన్న తెలంగాణకు పట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక దయ్యం అనుచరులు చిన్న పిల్ల దయ్యాలన్నీ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అన్న కుటుంబం మీద, ముఖ్యంగా గడ్డం వెంకటస్వామి లాంటి మహనీయుని కుటుంబం మీద అవాకులు చెవాకులు పెడుతూ ప్రెస్ మీట్ పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీ ముందు అసలు వాస్తవాలు తెలపాలనే ఉద్దేశంతోనే మీ ముందు రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు దయ్యాలే వేదాలు వల్లిస్తున్నారంటున్నానో మీరు ఒక్కసారి ఆ వాయిస్ ఒకసారి వినాల్సిందిగా. సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఆయన బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు నిరాకరించారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బండి పెట్టుకొని నన్ను వదిలేరని తాగిన రెడ్ హ్యాండ్గా దొరికిన గజ్జల కాంతం అనే నాయకుడు, ఈయన ఒక పార్టీలో ఉంటాడు, ఇంకో పార్టీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంటాడు. అసలు ఈయన ఏ పార్టీ నాయకుడు, ఈయన అసలు ప్రొఫెషన్ ఏంటిదో కూడా ఎక్కడ అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి నాయకుడిగా చెలామవుతున్న గజ్జల కాంతం వెంకటస్వామి గారి కుటుంబం మీద మాట్లాడడం అంటే చాలా విచారకరం. అసలు గజ్జల కాంతం అవినీతికి సెటిల్మెంట్లకు పెట్టిన పేరుగా ఉన్న గజ్జల కాంతం నిజాయితీకి మారుపేరుగా ఉండి కాంగ్రెస్కు కష్టకాలంలో తన ఇంటిని పార్టీ ఆఫీస్గా ఇచ్చిన గడ్డం కుటుంబం మీద మాట్లాడడం అసలు ఆయన స్థాయికి ఒక 1% కూడా సరితూగడని తెలియజేస్తున్నా. అయితే ముఖ్యంగా ఈ గొడవంతా కూడా ఏఐసిసి ప్రతినిధులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక దేవాలయం లాంటి పార్టీ, అలా దేవుళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ దేవాలయం లాంటి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది దయ్యాలన్నీ కూడా తిష్టవేసి కూర్చున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే కుట్రలు జరుగుతున్నాయి. అది ఎవరో మీకు అందరికీ తెలుసు. పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడు, ప్రధాన పొజిషన్లో ఉన్న వ్యక్తి మిగతా పార్టీల నుంచి సపోర్ట్ తీసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను. అన్ని పేర్లు తెర మీద మీకు అందరికీ అర్థమై ఉంటుంది. బీజేపీతోని అనుకూలంగా ఉంటూ బీజేపీ కనుసంగనలో వాళ్ళ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పాలన చేస్తున్నాడు. అలాంటి వారు కాంగ్రెస్ కుటుంబం మీద మాట్లాడడం, వారు కుట్రలు చేయడం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వేణుగోపాల్ గారు, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలందరూ మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నాను. అందుకనే ఆ దేవాలయం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఇది జాగ్రత్త పడకపోతే రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అధిష్టానం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా కోరుతున్నాం. అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చిందంటే, కాళేశ్వరంలో పుష్కరాల కార్యక్రమం 40 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే క్రమంలో స్థానిక ఎంపీ శ్రీ గడ్డం వంశీ గారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా ఆ ఇన్విటేషన్ను వేయడము, పోస్టర్లు పెట్టడము, దాంతోపాటు వెబ్సైట్లో కూడా కార్యక్రమం వివరాలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది అక్కడ స్థానికంగా ఉన్న ఓటర్లందరూ కూడా ఎంపీకి తెలియకుండా, ఎంపీకి సంబంధం లేకుండా కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ దాన్ని ఎంపీ ప్రోద్బలంతోనే జరిగిందని డైవర్ట్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే, ఇది ఒకటే కాళేశ్వరం పుష్కరాలలో అవమానం కాదు. ఆ ఎంపీ పరిధిలోని నియోజకవర్గాలలో ఆయన పేరు లేకుండా నేమ్ ప్లేట్లు పెట్టేసి ఇనాగ్రేషన్లు జరుగుతున్నాయి. ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు మినిమం గౌరవించాలన్న జ్ఞానం లేకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారు. అదే దాన్ని అక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తే
వివేక్ గారు మన వంశీ గారే ప్రశ్నించారని చేస్తున్నారు. సరే, వాళ్ళు ప్రశ్నించే అవకాశం మీరెందుకు ఇచ్చారు మరి? స్థానిక ఎంపీ 40 కోట్లతోని అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా అక్కడ వచ్చి పుణ్యస్నానాలు చేసే ప్రదేశంలో ఎందుకు స్థానిక ఎంపీకి ఇన్విటేషన్ లేకుండా? ఇన్విటేషన్ కాదు, ఇన్విటేషన్లలో పేరు లేకుండా ఉన్నది. గజ్జల కాంతం తెలుసుకో నువ్వు. ఎవరో డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెడితే మాట్లాడొద్దు నువ్వు. ఇగో అఫీషియల్ వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కాళేశ్వరం పుష్కరాలు వెబ్సైట్లో ఆయన ఫోటో లేదు, ఆయన ప్రస్తావన లేదు. స్థానిక ఎంపీ కదా. తర్వాత పోస్టర్ ఇది ఎక్కడ పోయిండు? 40 కోట్లతోని కార్యక్రమం చేస్తున్నారు. ప్రపంచమంతా చూస్తున్న కార్యక్రమానికి మీరు ఎందుకు మరి వంశీ గారి ఫోటో పెట్టలే? ఎందుకు? ఇన్విటేషన్ కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇన్విటేషన్లో కూడా పేరు పెట్టరు? స్థానిక ఎంపీ కదా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కదా. ఎందుకు మీరు ఈ కుట్రలు, గడ్డం ఫ్యామిలీ మీద కుట్రలు చేస్తున్నారు? అంటే మీ కుట్రలంతా కూడా రేపు మంత్రివర్గ విస్తరణలో ఎక్కడ వివేక్ గారికి, గడ్డం కుటుంబానికి ఎవరైనా మంత్రి పదవి వస్తుందని దానికి అడ్డుకోవడానికా, లేకుంటే వెంకటస్వామిని అవమానించడానికా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ పోతున్నది ఇది? స్థానిక ఎంపీ అక్కడ లోకల్గా ఉన్న కార్పొరేటర్ పేరు పెడతారు, అక్కడ ఉన్న సర్పంచ్ పేరు పెడతారు, కానీ ఎంపీ పేరు మాత్రం పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఎందుకు? ఇది అవమానించడం కాదా? ఏ విధంగా అవమానించారు? పిలవలేదని గజ్జల కాంతం మాట్లాడుతున్నావు కదా. పిలవడం కాదు, ప్రభుత్వం బాధ్యత. ఆయన పేరు పెట్టకుండా ఎటువంటి ఇన్విటేషన్ తయారు చేయొద్దు. మరి ఎట్లా చేసిందా? SC/ST కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారంట. అరే, నీకు చట్టం గురించి తెలియదు, నువ్వు అంతా పైరవీలలో సెటిల్మెంట్లలో బిజీ ఉంటావు. నేను ఒక SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 200% ఈ కేసులో కమిషనర్ మీద SC/ST యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. ఏం తమాషాలు అవుతున్నాయా? ప్రయత్నం ఎందుకు? ఈ రోజు కూడా ఒక యాక్టివిస్ట్గా నేను పెడితే SC/ST కేసు అవుతుంది. ఎందుకు? రాజకీయాలకు మనం మీకు చట్టాన్ని వాడుకోవాలని వాడుకుంటలేను. ఏం మాట్లాడుతున్నాను? వారం ముందే ఇన్విటేషన్ ఇస్తారు, వారం ముందు ఇన్విటేషన్ ఇస్తావు, ఆ ఇన్విటేషన్లో పేరు ఉండాలిరా మూర్ఖుడా. తెలుసుకో ఏం మాట్లాడుతున్నాను. ఎవడో డబ్బులు ఇస్తాడు, ఎగబడి మాట్లాడమంటే మాట్లాడుతుంటావు. ఎక్కడ పోతున్నది? ఏమనుకుంటారు? ఏం మాట్లాడటం లేరు అనుకుంటున్నారు. ఖబర్దార్ గజ్జల కాంతం, నీ ఒక్కొక్కటి అన్నీ బయట తీస్తా. శాంపుల్గా ఒకటి చూడు. నేరేళ్ల ఘటనలో బాధితుల పక్షాన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా వాళ్ళు. ఏం చేసిరా వాళ్ళ మీద? నువ్వు కాంగ్రెస్ పార్టీ అని ఎగిరినావు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎంబడి లేకుంటివా? బీఆర్ఎస్ దగ్గర ఉన్నావేమో అనుకుందాం. నేరేళ్ల బాధితులలో ఢిల్లీకి తీసుకుపోమని ఎవరు చెప్పిరా నీకు? బండి సంజయ్కి నీకేం సంబంధం? వింటావా? ఇది ఒకటే కాదు. నేరేళ్ల హరీష్ ఆ కుటుంబంతోనే పొలం దగ్గర ఉన్నా. ఇది గజ్జల కాంతం మన కేసులో ఏమైనా సాయం చేసిండా? చేయలేదు. ఏంది ఆయన పాత్ర ఏమైనా ఉందా? కాంట్రిబ్యూషన్ లేదు. మనల్ని అప్పుడు కాంగ్రెస్ లో నడిపిస్తామని చెప్పి ఢిల్లీ తీసుకుపోయి మధ్యలో ఇచ్చిపెట్టి వచ్చిండు ఆయన. మధ్యలో ఇచ్చిపెట్టేసి వచ్చిందా? అవునన్నా. మరి ఏమన్నా మిమ్మల్ని తీసుకుపోయి ఇంకేనైతే రాడిగా ఏమో డబ్బులు వసూలు చేసిండా? ఏమో మాకు తెలియదు. అప్పుడు బండి సంజయ్ పంపిస్తే ఆయనతో పోయినాం ఢిల్లీకి. అక్కడ ఎంపీలను వాళ్ళ మీద కల్పిస్తామని చెప్పి ఇద్దరు ముగ్గురు దగ్గర దొరికిపోయి మమ్మల్ని డోర్ అవతల నిలబెట్టించి ఆయనే కలిసిండు. ఆయనతో మళ్ళీ మాకు చెప్పకుండానే కదా హైదరాబాద్ వచ్చేసి. సరే, అంటే ఇప్పుడు సంజయ్ దగ్గరకి సంజయ్ కల్పించిండు ఆయన గజ్జల కాంతం, లేకుంటే ఈయన ఫోన్ చేసి సంజయ్ అన్న ఈయన పేరు చెప్పి మిమ్మల్ని ఢిల్లీ తీసుకోవతల ఆయనతో ఓరని చెప్పిండు. అచ్చా, ఓకే. ఏమైంది? మన కేసు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కోర్టు హాల్లో ఉందట కదా, మళ్ళీ 9 స్టార్ట్ అవుతాట. ఇగో మిత్రులారా, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాడు. బండి సంజయ్ చెప్పిండంట ఈయన మీకు ఇష్యూను టేకప్ చేస్తాడు, అందరికి కల్పిస్తాడని. ఇదేం అక్రమ సంబంధమే? నువ్వు గడ్డం ఫ్యామిలీ గురించి మాట్లాడతావా? ఇటువంటి 100 చూపెడతాని ఏమనుకుంటున్నావు? ఎందుకు కులాల మధ్య చిచ్చులు పెట్టాలి? ఎందుకు రాజకీయంగా కులాలను వాడుకోవాలని కామోషనం తప్ప అంతకుమించి పెద్దగా ఏం లేదు. ఎవరో ప్రెస్ మీట్ పెడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మరి నీకెవరు పైసలు ఇచ్చి పెట్టించిడా? ఎవరెవరు పైసలు పెట్టిస్తే నువ్వు ఏమేమి మాట్లాడుతావు మాకు తెలియదా? నీ మాదిక సామాజిక వర్గానికి చెందిన నేరేళ్ల కేసునే డైవర్ట్ చేస్తూ బండి సంజయ్ ఒక నాటకం ఆడతాడు. బండి సంజయ్ చెప్తే నువ్వు ఎంపీలను కల్పిస్తాను, సగం దారిలో వదిలేసి వచ్చేస్తావు బాధితులను. ఇది నీ క్యారెక్టర్. నువ్వు మాట్లాడతావు. కాళేశ్వరం పుష్కరాలు అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం.
అందులో ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు, మిగతా మంత్రులు పాల్గొంటున్నారు. స్థానిక ఎంపీని మినిమంగా గౌరవించాల్సిన నైతిక బాధ్యత కదా, ప్రోటోకాల్ కూడా కదా. అధికారుల మీద ఎస్సీ ఎస్టీ పెట్టే ప్రయత్నం చేస్తారు. నీకు తెలియదు 200% ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది, కానీ రాజకీయంగా ఎందుకు వాడాలని వాడతలేం. మీలాగా అవసరాలకు చట్టాలు వాడుకొని దుర్వినియోగం చేసే మనస్తత్వం కాదు మాది. ఏం అవలగానం అనుకుంటున్నావు? డంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతావు, సొంత సామాజిక వర్గాలకు మోసం చేసుకుంటూ తిరుగుతావు, సెటిల్మెంట్లు చేస్తావు. నువ్వు వచ్చేసి గడ్డం కుటుంబం మీద మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా నీకు? నీ స్థాయి ఎంత, నువ్వెంత? కాంగ్రెస్లో ఉన్న దయ్యాలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పిల్ల దయ్యాలతో మాట్లాడిపించే కుట్రలు మానుకోండి. నికాస్ అయిన కాంగ్రెస్ కుటుంబం గడ్డం కుటుంబం, దానికి మీరు సర్టిఫికెట్లు ఇచ్చే అవసరం లేదు. మీ రాజకీయాలకు గడ్డం ఫ్యామిలీకి ముడిపెట్టకండి. డైరెక్ట్గా చేయండి, అవసరం ఉంటే డైరెక్ట్గా ఎదుర్కొంటుంది ఆ కుటుంబం. ఎంత ఆవేదనతో మొన్న మాట్లాడేది కాళేశ్వరం పుష్కరాల్లో. నేను నేర్చుకున్నాను, తెలంగాణ రాష్ట్రంలో డబ్బు కాదు కులం ముఖ్యమవుతుందని. అన్న డబ్బులు లేక కాదు, అన్న పలుకుబడి లేక కాదు, మీరు అవమానించినందుకు, కులం ఉన్నందుకే మీరు అవమానించడానికి స్పష్టంగా తెలిసింది. అరే నీకేమైనా చట్టం తెలుసా? గజలకాంతం మాలా సామాజిక వర్గానికి చెందిన వివేక్ కుటుంబ సభ్యులు, వివేక్ కొడుకుకు మాలా ఎస్సీ రాకుంటే ఏమొస్తుందా? ఏమైనా బుర్ర ఉండి మాట్లాడతావా, బుర్ర లేకుండా మాట్లాడతావా? వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో ఎస్సీలు చెప్పమంటావా? వినోద్ గారు ఎవరు? వివేక్ గారు ఎవరు? గడ్డం వెంకటస్వామి గారు ఎవరు? గడ్డం వంశీ గారు ఎవరు? వీళ్ళంతా కూడా ఎస్సీలు. ఏదో మాట్లాడాలని మాట్లాడి ఏదో దుమ్ము అది చేయాలని బద్లాం చేయాలని చూస్తే ఇక్కడ కూర్చునేటోడు ఎవడలేడు. నువ్వు ఎక్కడికైనా వచ్చి రాజకీయాలు చేస్తున్నాం. మేము ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మాస్ ఏరియాలో ఉంటాం. మేము ప్రతిరోజు కొట్లాటలు చూస్తుంటాం, ప్రతిరోజు కుట్రలు చూస్తుంటాం. మేము చేయాలంటే మీకంటే దున్యాక చేస్తాం. మాకు కొన్ని మోరల్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి మాకు. నీకు ఏమీ లేకుండా ఎవడు పైసలు ఇస్తే, ఏ రాజకీయ పార్టీ పదవులు ఇస్తే, అంటే ఇప్పుడు క్యాబినెట్ ఏదైనా నామినేటెడ్ పదవుల గురించి ట్రై చేస్తున్నా ఏంది? ట్రై చేస్తే పోయి కాలు మొక్కో, ఇంకేమైనా చేసుకో. కానీ గడ్డం కుటుంబానికి వచ్చే ధైర్యం చేస్తే మాత్రం ఖబర్దార్ గజలకాంతం. అయితే ఇగో స్పష్టంగా ఆడ అన్యాయం జరిగింది, అవమానించారని స్పష్టంగా మొత్తం సమాజం అంతా చెప్తున్నది. ఏడు అవమానమైందో చెప్పాలి మరి. వాళ్ళు ఇన్విటేషన్ వారం ముందే ఇస్తున్నారే, ఆ ఇన్విటేషన్లో కంపల్సరీ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు పెట్టాలివా? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఇనాగ్రేషన్ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇనాగ్రేషన్లో ఎంపీ గారి పేరు పెట్టకుండా చేస్తారా? ఇది ఏదైతే పార్లమెంట్ ఉంటుందో ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ. నీలాగా రాజకీయంగా వాడుకోవాలంటే అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. అటువంటి కుట్రలు చేసే పని లేదు. ఏమనుకుంటున్నాను? వాళ్ళ ఇంట్లో ఎస్సీలు లేరా? ఎస్సీ లేకుంటే ఎస్సీ దాంతో అవమానిస్తారా మీరు? నీకు రాజకీయంగా ఏమైనా పదవులు కావాలంటే పోయి మాట్లాడుకో, నువ్వు ఇంకేమైనా చేసుకో. అంతేగాని గడ్డం కుటుంబానికి వస్తే ఖబర్దార్, మరోసారి హెచ్చరిస్తున్నా. ఇక మాట్లాడినావు కదా ఎట్లా అవమానించిరని. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అఫీషియల్గా అక్కడ ఫ్లెక్సులు పోస్టర్లు తయారు చేసారు. ఎక్కడ వెండవా? స్థానిక ఎంపీ ఫోటో. ఏం తమాషాలు అవుతున్నాయి మీరా మాట్లాడేది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దయ్యం ఉన్నది. ఆ దయ్యం అనుచరులే ఈ పిల్ల దయ్యాలు. ఆ దయ్యాన్ని కూడా చెప్తున్నా, ఈ డ్రామాలన్నీ బంద్ చేయి. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఆ పార్టీలో అనుమానమే. ఎక్కడ పోయిందివా చెప్పు మరి సమాధానం. ఒక దళిత ఎంపీకి అవమానం జరగలేదా? ఇది అవమానం కాదా? ఇంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన పోస్టర్లు ఇవి, ఫ్లెక్సీలు ఇవి. నేను ఎవడో ప్రైవేట్ వాడు వేయించుకునే కాదు. అది ఎక్కడన్నా ఉన్నదా చెప్పు గజలకాంతం. మరి ఇది అవమానం కాకుంటే ఏంటిదివా? ఇది ప్రివిలేజ్ కమిటీ పోతే రాష్ట్ర సిఎస్కు పిలిచి అడగరా? ఎక్స్ప్లెనేషన్ అడగరా? తెలియదా? ఈ విధంగా అవమానించిన ఎండోన్మెంట్ కమిషనర్ మీద సెక్షన్ ఎందుకు కేసు పెట్టొద్దు? విల్ఫుల్ నెగ్లెక్ట్ కింద సెక్షన్ 4 కింద ఎందుకు అట్రాక్ట్ కాదు? అది తమాషాలు అవుతున్నాయి. శ్రీధర్బాబును అవమానిస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని అవమానిస్తున్నారు. ఆత్మగౌరవం కించపరిచేటప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తారు, భయ అడుగుతారు, ఇట్లా కాదు ఇట్లా జరిగింది, ఇట్లా కాదు ఇది సరి చేసుకుందామని చెప్పాలా. కానీ ఇదేందువా కౌంటర్ దాడిలో జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పాలి, సవరించుకోవాలి. క్షమాపణ చెప్పకుండా సవరించాలి. ఇవన్నీ లేకుండా తమాషాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఆ కుటుంబంకి 3 ప్రజాప్రతినిధులు ఇచ్చింది. మాల సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. మాదిగలు ఎడ చేసిరా? బీజేపీకి పనిచేసి ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఇక్కడ చంపాయి, లోపలనేమో
బండి సంజయ్తో లింకులు ఉంటాయి, కేటీఆర్తో లింకులు ఉంటాయి. నువ్వు కాంగ్రెస్ వాదివి, నువ్వు కాంగ్రెస్ వాళ్ళ మీద మాట్లాడుతావు. ఇక మీరు చెప్తే మేము వినాలే. గజ్జల కాంతం నువ్వు ఇంకొకసారి గడ్డం ఫ్యామిలీ కూడా ఏమన్నా అవాకులు చివాకులు మాట్లాడితే నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నువ్వు చేసిన సెటిల్మెంట్ ఒక్కొక్కటన్నీ కూడా బయట పెడతా. స్వార్థానికి వాడుకోవాలనే ఈ కుట్రలు మానుకో. నీకేమైనా పదవి కావాలంటే పో మాట్లాడుకో, నువ్వు తెచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. ఎవరికో మంత్రి పదవులలో పేరున్నది వాళ్ళని తొలగించాలనే కుట్రలో భాగంగా ఒక దయ్యం ఆడిస్తున్న ఈ పిల్లల దయాలతో ఆడిస్తున్న నాటకం ఇదంతా. మాలల్లారా మీరు అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. దళితులందరూ కూడా రావాల్సింది. ఎందుకంటే గడ్డం కుటుంబం కేవలం మాలలకు సంబంధించిన కుటుంబం కాదు. వాళ్ళు చేసిన సేవలు మాలల కంటే కూడా మాదిగలకు ఎక్కువ చరిత్ర ఉన్నది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతంలో వాళ్ళు చేసిన సేవ ప్రతి స్కూల్లో కూడా ప్రతి ప్రాంతం, ప్రతి బస్తీలో తెలుస్తుంది, ప్రతి గ్రామంలో తెలుస్తుంది వాళ్ళు చేసిన సేవ. ఏం మాట్లాడుతున్నారు? ఇక అడిగేటారు లేరు. మాలలంతా అమాయకులు, ఎవరు కూడా ముందుకు రారు, ధైర్యంగా మాట్లాడారు. మీరు కుట్రా. ఇంకా నాకు ఆ గడ్డం ఫ్యామిలీతో అంత సంబంధాలు లేవు కాబట్టి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నా. ఇంకా వాళ్ళతో మాట్లాడితే చాలా విపరీతంగా బయట చెప్పాల్సి వస్తుంది. ఇది నేను సేకరించిన డాటానే. నువ్వు చేసిన డేట్ వైజ్ ఉన్నాయి నా దగ్గర. నీ మీద ఉన్న క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ మానుకో దయచేసి. ఏఐసిసి ఏదైతే ప్రతినిధులు ఉన్నారో మల్లికార్జున ఖార్గే గారు, వేణుగోపాల్ గారు, అదేవిధంగా సోనియా అమ్మ గారు, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు, దయచేసి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ను కాపాడండి. కాంగ్రెస్ పార్టీలో కొన్ని దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఆ దయ్యాలే కొన్ని పిల్ల దయ్యాలతోని కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే కుట్రలు చేస్తున్నారు. దయచేసి మీరు ఇవన్నీ గమనించేసి దళితులకు, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మీరు అండగా నిలబడి ఈ జరిగిన అన్యాయం మీద మీరు సరిదిద్దండి. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏ కుల సంఘమే కానీ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దయచేసి వెంకటస్వామి కుటుంబం మీద అవాకులు చెవాకులు మాట్లాడడం, కుట్రలు చేయడం బంద్ చేయండి. మీరు డైరెక్ట్గా ఏమైనా చేసుకోండి. కానీ వెంకటస్వామి గారి కాంట్రిబ్యూషన్ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. 6 సార్లు ఎంపీ అయింది ఆయన. ఈరోజు పిఎఫ్ పెన్షన్లు తింటున్నారు కదా, ఆయన పుణ్యమే. అటువంటి చాలా ఉన్నాయి. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ అంటున్నారు కదా, ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తెచ్చిందనే వెంకటస్వామి కాక. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. హైదరాబాద్లో ఈరోజు బస్తీలు వెలిసినాయని కేవలం వెంకటస్వామి కాక. ఆయన మనవాడు, ఆయన నిజమైన వారసుడు. ఆయనను పట్టుకొని ఈ విధంగా అవమానిస్తుంటే దానికి ఏడు అవమానమైందో నీకు తెలియదేమో. ప్రాక్టికల్గా అడ్మినిస్ట్రేషన్లో రెగ్యులర్గా పాలసీస్ మీద మాట్లాడే వ్యక్తిగా చెప్తున్నా. ఎంత అన్యాయం జరుగుతుందో, ఎంత అవమానం జరుగుతుందో చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. కానీ చిన్న చిన్న వ్యక్తిగత అవమానాల మీద మనం ఎక్కువ మాట్లాడదనే ఉద్దేశంతోనే మాట్లాడలేదు తప్ప ఇంకా వేరేదేదో కాదు. 100% గడ్డం కుటుంబానికి అండగా ఉంటాం. మొత్తం దళిత సమాజం అంతా అండగా ఉంటాం. నీకు తెలియదేమో, ఆ కుటుంబం ద్వారా లబ్ధి పొందిన కొన్ని కోట్ల మంది ఉంటారు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు బీజేపీతోని అనుకూలంగా ఉంటారు. మరి బండి సంజయ్తో నీ అక్రమ సంబంధం ఏందా? ఇటువంటి చెప్పమంటావా? మరి 100 చెప్తా ఎగ్జాంపుల్. అయితే నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గడ్డం కుటుంబం మీద కుట్రలు చేయడం మానుకోండి. గజ్జల కాంతమే కాదు, ఇంకెవరైనా కానీ మానుకోండి. లేకుంటే ఇన్ని రోజులు మేము కామ్గా ఉన్నాం. మాకు గడ్డం కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ బెనిఫిషరీ లిస్టులో మేము కూడా ఉన్నాం. కాక బెనిఫిషరీలో మా తాత, మా నాయన, మా కుటుంబం కాదు, మొత్తం జాతి అంతా కూడా రుణపడి ఉన్నాం. మీరు ఇవన్నీ డ్రామాలు చేస్తే తప్పకుండా అవసరం ఉంటే భౌతిక దాడులకు కూడా వెనకాడం. దయచేసి కాంగ్రెస్ అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులను, కుట్రలను మీరే సరిదిద్దే బాధ్యత మీ మీద ఉన్నది. ముఖ్యంగా 2029 కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలంటే మీ దగ్గర బీజేపీకి అనుకూలంగా ఉండి కొన్ని దయ్యాలు చేరినాయి. ఈ దయ్యాలను అవసరం ఉంటే మీరు బహిష్కరించి తొలగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నేను ఒక దళితునైనా కాకుండా మానవతావాదిగా వెంకటస్వామి గారితో కాకుండా, వినోద్ గారితో కాకుండా, ముఖ్యంగా కాకతో మాకు దగ్గర సంబంధాలు, వీళ్ళతో అంత పరిచయాలు లేకున్నా కానీ కాకతోని మా కుటుంబానికి ఉన్న పరిచయాలతోని, ఆ కాంట్రిబ్యూషన్తోని మేము
అభిమానంతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇటువంటి కుట్రలను మానుకోవాలి. లేకుంటే తప్పకుండా దీనికి భౌతిక దాడుకులో కూడా వెనుకపోమని తెలియజేసుకుంటూ ఈ విషయం మీద తప్పకుండా పార్లమెంటుకు ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ చేస్తాము. దాని ద్వారా గవర్నమెంట్ సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా ఆసన్నమైతే తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.